నమస్తే, నా పేరు అశోక్. స్పెషల్ స్టోరీకి స్వాగతం. ఏడాది క్రితమే నష్టాల్లో పడ్డది. కరోనా తర్వాత కష్టంలో పడింది. ఉన్న వాటి గురించి అడిగేవారు లేరు, కొత్త వాటి గురించి పట్టించుకునే వారే లేరు. ఎంతో కొంత అమ్మేసుకోవడం బెటర్ అంటున్నారు. కరోనా తర్వాత రియల్ ఎస్టేట్ ఎలా ఉంది, దాని పరిస్థితి ఎలా ఉంది, సర్వేలో ఏమంటున్నారు? సొంతింటి కళ ఈ ఒక్క అంశాన్ని మెట్టుగా చేసుకుని ఆకాశమంత ఎత్తుకి ఎదిగిన రంగం రియల్ ఎస్టేట్. సామాన్యుడు మొదలుకుని అపర కుబేరుల ఆకాంక్షలనే పెట్టుబడిగా చేసుకుని రియల్ సెక్టార్ అంచెలంచెలుగా విస్తరించింది. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా మారింది. ఇండిపెండెంట్ హౌస్లు, అపార్ట్మెంట్లు, ఎస్టేట్లు, విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలు, టవర్లు, ఇలా ఆకాశాన్నే తాకిన రంగం రియల్ ఎస్టేట్. చిన్న చిన్న ఒడిదొడుకులు ఎదురైనా తట్టుకుని నిలబడింది. మిగతా రంగాలు దెబ్బతిన్నా స్థిరమైన వృద్ధి రేటు సాధిస్తున్న నిర్మాణ రంగం కరోనా కాటుతో కకావికలమైంది. కేవలం 2-3 నెలల్లోనే రియల్ ఎస్టేట్ రంగం ఐసీయూలో పేషెంట్లా మారింది. ఈ రంగంపై ఆధారపడిన కోట్లాది మంది భవిష్యత్తు అంధకారంగా తయారైంది. లాక్డౌన్ దెబ్బకి దేశవ్యాప్తంగా రియాలిటీ రంగం దాదాపుగా 5 లక్షల కోట్ల రూపాయలకు పైగానే నష్టపోయిందని అంచనా. అంతేకాదు, వివిధ దశల్లో ఉన్న సుమారు 60 లక్షల కోట్ల రూపాయల విలువ చేసే ప్రాజెక్టులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. భారత ఆర్థిక వ్యవస్థలో ఈ రంగానిది మేజర్ పార్ట్. రియాలిటీపై ఆధారపడి 5 కోట్ల మందికి పైగా బతుకుతున్నారు. గతేడాది హౌసింగ్ కార్పొరేషన్ సంస్థలు కుప్పకూలాయి. దీంతో రియల్ ఎస్టేట్ కుదేలైంది. అదే అలా ఉంటే కరోనా సమస్య వచ్చిపడ్డది. లాక్డౌన్తో నిర్మాణ రంగం తలకిందులైంది. నగరాలు, గ్రామాలు తేడా లేకుండా ప్రతి చోట ఇండ్లు, ప్లాట్స్, స్థలాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. పరిస్థితి అలాగే ఉంటే రియల్ ఎస్టేట్ కోలుకునేది. నమస్కారం. కరోనా వైరస్ ఈ విపత్తు వచ్చి దాదాపుగా ఈ ఆగస్టు వస్తే 5 నెలలు పూర్తవుతుంది. ఈ విపత్తు వల్ల అనేక రంగ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది. ఒక్క తెలంగాణ రాష్ట్రాలే కాకుండా యావత్ ప్రపంచ దేశాలన్నిటికీ ఈ ఆర్థిక వ్యవస్థ ఈ కరోనా వల్ల చాలా కుదేలవుతున్నది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం కానీ, అలాగే చిరు వ్యాపారులు కానీ, భవన నిర్మాణ కార్మికులు కానీ. భవన నిర్మాణ కార్మికుల విషయానికి వస్తే పాపం వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి కానీ, ఇతర జిల్లాల నుంచి కానీ, పక్క రాష్ట్రం నుంచి, మన ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ వాళ్ళు వచ్చి వాళ్ళు ఎంతో కరోనా వైరస్ ముందు ఎంతో చక్కగా జీవనం కొనసాగించేవాళ్ళు. వాళ్ళు కిరాయి ఇళ్లలో ఉండి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటూ మిగిలిన డబ్బును వాళ్ళ ఊళ్ళలోకి పంపించుకుంటూ ఆయే జీవనం కొనసాగించేవాళ్ళు. ఈ విపత్తు వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి నిజంగా తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తున్నది. వాళ్ళు ఎంత బాధపడుతున్నారంటే ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లేకపోవడం వల్ల, మొత్తం బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ జరగకపోవడం వల్ల వాళ్ళు నిజంగా రోడ్డు మీద పడే పరిస్థితికి వచ్చి. రియల్ ఎస్టేట్ అనేది కొంతమంది బిల్డర్లకు సంబంధించింది వ్యవహారం కాదు. ఈ రంగంపై ఆధారపడి అనుబంధ సంస్థలు ఉన్నాయి. ఒక వెంచర్ మొదలై పూర్తి కావడం వెనుక వేల మంది ఉపాధి కల్పిస్తుంది. ప్రభుత్వానికి లక్షల్లో లాభాలు వస్తున్నాయి. ఇప్పుడు ఇదంతా ఏమైపోయింది? హైదరాబాద్ లోనే కాదు, దేశమంతా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. 10 ఏళ్లలో ఎప్పుడూ లేనంత తక్కువ అమ్మకాలు నమోదయ్యాయి. 8 నగరాల్లో ఈ కాలంలో 49,905 ఇళ్లు అమ్ముడయ్యాయి. కానీ ఏప్రిల్, జూన్ మధ్యకాలంలో ఏకంగా 84% పడిపోయి కేవలం 9,632 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. ముఖ్యంగా ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ లో గిరాకీ పూర్తిగా పడిపోయింది. గత ఏడాదితో పోలిస్తే ఈ జనవరి, జూన్ మధ్యకాలంలో ఇళ్ల అమ్మకాలు 54% తగ్గిపోయాయి. కేవలం 59,538 అమ్మకాలు మాత్రమే జరిగాయి. దేశ రాజధాని ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, పూణే, అహ్మదాబాద్ నగరాలపై జరిగిన ఈ అధ్యయనం దేశంలో రియల్ ఎస్టేట్ దుస్థితిని చెబుతోంది. కరోనా కోట్ల మంది కూలీల పొట్టగొట్టింది. లక్షల మంది వ్యాపారులను నట్టేట ముంచింది. సొంత ఇంటి కలను ప్రశ్నార్థకంగా మార్చింది. 60 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. రియాలిటీనే నమ్ముకున్న అనుబంధ రంగాలు నష్టాల ఊబిలోకి చేరుతున్నాయి. రియాలిటీపైనే ఆధారపడిన 5 కోట్ల మంది ఉపాధి కోల్పోయారు. హైదరాబాద్ లోనే ఈ రంగానికి 3 లక్షల కోట్ల రూపాయల నష్టం వచ్చిందని అంచనా. లాక్డౌన్ తో దేశవ్యాప్తంగా కోట్లాది వలస కూలీలు సొంత ఊళ్లకు తరలిపోయారు. వారంతా తిరిగి ఎప్పుడొచ్చేది చెప్పలేము. అసలు వస్తారో రారో కూడా తెలియదు. దీంతో కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి,
ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయడానికి కూడా అనేక సమస్యలు బ్యాంకుల్లో లోన్ తీసుకొని ఫ్లాట్లో కొన్ని బయానాలు ఇచ్చిన తర్వాత అది బయాన రిటర్న్ ఇవ్వాలా, మొత్తం ఇవ్వాలా, తలలు పట్టుకోవాల్సి వస్తుంది. పాపం చాలా ఇబ్బంది పరిస్థితితో ఉండాల్సి వస్తున్నది. అలాగే రియల్ ఎస్టేట్ భూము వ్యాపారాలు, భూదందాలు కానీ హైదరాబాద్ కానీ, రంగారెడ్డి కానీ, మెదక్ కానీ అత్యంత భారీ రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుంది. అలాంటి వ్యాపారం జరుగుతున్న స్థలంలో ఈ కరోనా వైరస్ విపత్తు చాలా ఎంత ఘోరాతి ఘోరం అయిపోయిందంటే వాళ్ళ పరిస్థితి. వాళ్ళు కూడా కోట్లు లక్షలు పెట్టి వ్యాపారం చేసుకోవాల్సి వస్తున్న తరుణంలో ఇది చాలా విపత్తు, చాలా కుదేలు అయ్యే పరిస్థితికి తీసుకొచ్చింది. నిజంగా వాళ్ళు అతి త్వరలోనే ఈ విపత్తు నుంచి విముక్తి అందరికీ కలగాలి. చిరు వ్యాపారులకు కానీ, అలాగే భవన నిర్మాణ కార్మికులకు కానీ, వలస కార్మికులకు కానీ, రియల్ ఎస్టేట్ రంగం కానీ తొందరలో విముక్తి కలిగి వాళ్ళు కూడా సుఖశాంతులతో ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉండాలని, వారు కూడా సంతోషంగా ఉండాలని, ఈ విపత్తు నుంచి అందరికీ విముక్తి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ సెలవు అన్న. థ్యాంక్ యూ. ప్రాపర్టీ బ్రోకరేజ్ సంస్థ అన్రాక్ నివేదిక ప్రకారం దేశంలోని 7 పెద్ద నగరాల్లో 2013-2019 మధ్య మొదలైన సుమారు 15.62 లక్షల గృహ నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. లాక్డౌన్ వల్ల గృహ నిర్మాణ సామాగ్రి దొరకక ఈ పనులన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా పనులు మళ్లీ మొదలు కాలేదు. 2018లో IL&FS సంక్షోభం రియాలిటీ సెక్టార్ ని దెబ్బతీసింది. దాని నుంచి కోలుకునేలోగానే పెద్ద నోట్ల రద్దు, GST దెబ్బ మీద దెబ్బ కొట్టాయి. దీంతో రియాలిటీ రంగం మందగమనంలోకి జారుకుంది. మందగమనంలోనే ఉన్న స్థిరాస్తి రంగాన్ని కరోనా కోలుకోలేని విధంగా నష్టపరిచింది. ఇప్పుడు ఈ సంక్షోభం తొలగి రియల్ ఎస్టేట్ పట్టాలు ఎక్కడం ఎప్పటికీ అనేది ఇప్పుడే చెప్పడం కష్టం. భవన నిర్మాణ రంగంలో వలస కార్మికుల సంఖ్య అత్యధికం. గ్రామీణ ప్రాంతాలు, వివిధ రాష్ట్రాల నుంచి వలస వచ్చి వీరంతా పనిచేస్తుంటారు. లాక్డౌన్ కష్టాలతో వలస కార్మికులంతా సమూహాలుగా సొంతూళ్లకు వెళ్లారు. కరోనా తర్వాత రియాలిటీ రంగం పూర్తిగా కోలుకోవడానికి చాలా కాలం పడుతుందంటున్నారు వ్యాపారులు. లాక్డౌన్ ఎత్తివేసినా వెంటనే పనులేవీ పుంజుకోలేదు. సొంతూళ్లకు తిరిగి వలసపోయిన కార్మికులంతా పూర్తి స్థాయిలో మళ్లీ నగరబాట ఎప్పుడు పడతారు, అసలు వస్తారా రారా అన్నది సందేహమే. భవన నిర్మాణ రంగంలో కూలీల కొరత తీవ్రంగా ఉంది. నగరాల్లో భారీ వెంచర్లు వేసే సంస్థలు కూడా నీరుగారుతున్నాయి. 3 నెలల ముందు నుంచే ఈ రంగంలో డ్రాస్టిక్ గా క్రయ విక్రయాలు తగ్గాయి. హౌసింగ్ లోన్స్ తీసుకునే వారి సంఖ్య కుదించుకుపోయింది. రెసిడెన్షియల్ పర్పస్ సేల్స్, ఆఫీస్ స్పేస్ లీజింగ్ వంటివి బాగా మందగించాయి. రొటేషన్ పడిపోవడంతో నగదు లభ్యత అడుగంటింది. రియాలిటీ సంస్థలు తాము తీసుకున్న సుమారు 5 లక్షల కోట్ల రూపాయల బకాయిలు ఎలా తీర్చాలో తెలియక దిక్కులు చూస్తున్నాయి. ఇళ్లు కొనేవారు లేక, ప్రాజెక్టులపై పెట్టిన పెట్టుబడులు వెనక్కి రాక కంపెనీలు దివాళా అంచుకు చేరుకున్నాయి. 180 యూనిట్ల గృహాలు అమ్ముడుపోయాయి. 2019లో 5400 అమ్ముడయ్యాయి. భాగ్యనగరంలో రియల్ వృద్ధిలో 50% క్షీణత మొదలైనట్లే. మరో 3-4 నెలలు ఇదే పరిస్థితి కొనసాగుతుంది అంటున్నాయి రియల్ ఎస్టేట్ వర్గాలు. ఆన్రాక్ సర్వే ప్రకారం దేశంలోని ప్రధాన నగరాల్లో అమ్మకాలు గణనీయంగా తగ్గినట్లు తేలింది. 2020 తొలి త్రైమాసికంలో కేవలం 7 ప్రధాన నగరాల్లోని అమ్మకాలను పరిశీలిస్తే గృహాల అమ్మకాలు 45,200కు పడిపోయాయి. గతేడాది సరిగ్గా ఇదే సమయంలో అమ్మకాల సంఖ్య 78,510. దీంతో అమ్మకాల్లో మొత్తంగా 42% క్షీణత కనిపించింది. ఇదే సమయంలో కొత్త ప్రాజెక్టుల ప్రారంభం కాలేదు. ఈ 3 నెలల్లో కొత్తగా కేవలం 41,200 యూనిట్లు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. అదే 2019లో 70,480 యూనిట్లు వచ్చాయి. ఈ ఏడాది తొలి 3 నెలల్లో 6.65 లక్షల యూనిట్ల గృహాలను విక్రయించినట్లు ఆన్రాక్ చెబుతోంది. రియల్ ఎస్టేట్ కు స్వర్గధామం. అక్కడ ఒక ఇల్లు కొనుగోలు చేయటం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ధరలు ఎంత అధికంగా ఉన్నప్పటికీ డిమాండ్ కూడా అంతకు ఎక్కువే. కానీ ప్రస్తుతం ముంబై సహా మహారాష్ట్ర మొత్తం దేశంలోనే అత్యధిక కరోనా పాజిటివ్ కేసులతో సతమతమవుతోంది. ముంబైలో కొత్త యూనిట్ల ప్రారంభం ఘోరంగా పడిపోయింది. గతేడాది ఇదే సమయంలో 26,850 యూనిట్ల గృహాలు అందుబాటులోకి రాగా ప్రస్తుతం మాత్రం కేవలం 10,480 యూనిట్లకు పరిమితమైంది. దీంతో 61% క్షీణత నమోదైంది. రియాలిటీ కంపెనీల ఆర్థిక కష్టాలు తీర్చడం కోసం గతంలో కేంద్ర ప్రభుత్వం 10,000 కోట్లతో ఒక నిధిని ఏర్పాటు చేసింది. పెద్ద పెద్ద రియాలిటీ సంస్థలు తాము చేపట్టిన వెంచర్లు ఆర్థిక కష్టాల వల్ల ఆగిపోతే ఈ నిధి నుంచి రుణం పొందవచ్చు. అయితే అప్రూవ్డ్ ప్రాజెక్టులకి మాత్రమే ఈ సాయం అందుతుంది. అలాగే నేషనల్ హౌసింగ్ బోర్డు వద్ద కూడా 10,000 కోట్ల రూపాయల నిధి ఉంది. దీంతో పాటు ఈ రంగాన్ని ఆదుకోవాలంటూ నాన్ బ్యాంకింగ్ సంస్థలను కేంద్ర ప్రభుత్వం ఏనాడో కోరింది.
ఇన్ని రక్షణ కవచాలు ఉన్నప్పటికీ ప్రస్తుత కరోనా కొట్టిన దెబ్బ నుంచి తేరుకోవడం కష్టమేనని అంటున్నారు రియాలిటీ నిపుణులు. సర్వేలు, అభిప్రాయాలు ఇవన్నీ పక్కన పెడితే నగర శివార్లలో ఒక్క అంగుళం కొనేవాడు లేడు, అమ్మేవాడు కూడా లేడు. అసలు ట్రాన్సాక్షన్ అన్నదే లేదు. హైదరాబాద్ తో పాటు అన్ని నగరాల్లో కొనుగోళ్లు, అమ్మకాలు స్తంభించిపోయాయి. అమ్మాలనుకునేవాడు తక్కువకు అమ్ముకోలేడు, అమ్మినా కొనాలనుకునేవాడే లేడు. ఇది రియల్ ఎస్టేట్ పరిస్థితి. మార్చి నుంచి ఇదే పరిస్థితి ఉంది. లావాదేవీలన్నీ ఎక్కడివక్కడ ఆగిపోయాయి. హైదరాబాద్ లాంటి యాక్టివ్ సిటీలో గడిచిన 4 నెలల్లో 25 నుంచి 30 అపార్ట్మెంట్లు అమ్ముడై ఉంటాయి. అది కూడా ఎప్పుడో అగ్రిమెంట్లు చేసుకుని ఉంటే ఇప్పుడు కొన్నవే. డొమెస్టిక్ రెంటల్ హౌసెస్ పరిస్థితి కొంత పర్వాలేదు, కానీ కమర్షియల్ స్పేస్ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. కమర్షియల్ స్పేస్ దాదాపు 40% ఖాళీ అయింది. 6 నెలలుగా వ్యాపారాలు లేవు. ఈ మొత్తం రియల్ ఎస్టేట్ పతనంలో రెంటల్ డిస్కౌంట్ వ్యవహారం ఇంకా దారుణంగా ఉంది. లాక్డౌన్ తర్వాత అనేక ఐటీ సంస్థలు విస్తరణ ప్రణాళికల్ని వాయిదా వేసుకున్నాయి. దీంతో ఆఫీస్ స్పేస్ కు డిమాండ్ భారీగా తగ్గిపోయింది. అనేక కమర్షియల్ కాంప్లెక్స్లు, షాపింగ్ మాల్స్ లో అద్దెకు షాపులు తీసుకున్న వాళ్ళు కూడా వాటిని ఖాళీ చేస్తున్నారు. ఆంక్షలు సడలించినా కస్టమర్లు రాకపోవడంతో వ్యాపారాలు మందగించాయి. ప్రస్తుతం జరుగుతున్న బిజినెస్ తో రెంట్, కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో అగ్రిమెంట్లను రద్దు చేసుకుని దుకాణాలు ఖాళీ చేస్తున్నారు. రానున్న రోజుల్లో కమర్షియల్ స్పేస్ మరింత ఖాళీ అయ్యే అవకాశాలు పెరుగుతున్నాయి. మొత్తంగా దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ అత్యంత గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. ప్రభుత్వం ఎన్ని రకాల ప్రోత్సాహకాలు ఇచ్చినా నిర్మాణ రంగం పూర్వపు స్థితికి రావడానికి మరో 10 ఏళ్లకు పైగా పట్టొచ్చు. ప్రస్తుత పరిస్థితుల వల్ల నిర్మాణాలు ఆగిపోతే రానున్న రోజుల్లో నగరాల్లో ఇళ్లకు ఒక్కసారిగా గిరాకీ పెరిగి రేట్లు అమాంతం పెరిగే అవకాశాన్ని కూడా కొట్టిపారేయాలి. ఇదే ఈ వారం స్పెషల్ స్టోరీ.